హలో అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమ్మ ఇక్కడ ఎన్నాళ్ళున్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఆ రోజు రాత్రి పక్క మీద చేరాక వేదవ్యాస్ రమణితో చెప్పిన మొదటి మాట, మీకు కాదు నాకు ఇబ్బంది. మా అమ్మ క్షణక్షణం తినేస్తుంది, మడి తడి అంటుంది, చెప్పిందే 10 సార్లు చెబుతోంది అంది రమణి విసుగ్గా. వయసు మీద పడింది కదా, ఆ మాత్రం చాదస్తం ఉండకపోదు. ముసలైనాక నీకు వస్తుందిలే అన్న భర్త మాటకు అడ్డుపడుతూ, అయినా మా తరం మరీ ఇంతలా బుర్ర తినేయడం లేదులేండి జవాబిచ్చింది రమణి. వయసులో ఉన్నప్పుడు అందరూ చెప్పే మాటలే ఇవి. ఉడిగాక మన కళ్ళ ముందు ఇతరులు చేసే పనులన్నీ తప్పుగా అనిపించి హెచ్చరిస్తూనే ఉంటాం. మళ్ళీ నొక్కి చెప్పాడు వేదవ్యాస్. వారిద్దరి నడుమ సాగిన చర్చలు అసలు కారణం రమణి తల్లి నాగమ్మ, ఆమె భర్త నాంచారయ్య. 15 ఏళ్ల క్రితం తనువు చాలించాడు. రమణికి ఒక అన్నదమ్ముడు వెంకటాచలం. అతగాడు ఒక్కోసారి తీసుకెళ్ళి 3 నెలల పాటు ఉంచుకొని దిగబెట్టేస్తాడు. మిగతా 9 నెలలు రమణినే భరిస్తుంది. వేదవ్యాస్ రమణి దంపతులకు ఒక పాప సంహిత, బాబు రక్షిత్. కొంతకాలం రమణి ఒక చోట చిన్న ఉద్యోగం చేసింది. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేదాకా పిల్లలను చూసుకుంటూ వాళ్లకు ఏ లోటు లేకుండా ఎంతో జాగరూకతతో నాగమ్మే సంరక్షణ చేసింది. వేదవ్యాస్కి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వలన అసలు తీరుకుండేది కాదు. అయినప్పటికీ వంట వార్పుల్లో రమణికి నాగమ్మే చేదోడుగా ఉండేది. అవసరమైతే దగ్గరలో కూరగాయల మార్కెట్కి పోయి అన్నీ కొనుక్కొచ్చేది. ఇంత చేసినా తల్లంటే భార్య రమణికి ఈ మధ్యకాలంలో ఎందుకు వ్యగ్రత ఏర్పడిందో అర్థం కాలేదు వేదవ్యాస్కి. ఒకరోజు బయటికెళ్ళి వచ్చిన రమణి చెప్పులు విడిచి లోపలికి రాగానే చేతిలో బ్యాగ్ లేకపోవడం చూసిన నాగమ్మ, అమ్మా ఎక్కడైనా మర్చిపోలేదు కదా, నీకు మతిమరుపు మరీ ఎక్కువైపోతుంది అని చేవాట్లేసింది. అయ్యో నువ్వలా తినీకు, చెప్పులు విప్పుతూ బయట బల్ల మీద మర్చిపోయానమ్మా అంది పళ్ళు నూరుతూ. అందులో నీ ఆధార్ కార్డ్, లైసెన్స్, ఏటీఎం కార్డులు ఉంటాయి కదా అని జాగ్రత్త చెప్పానంతే అంది బాధగా నాగమ్మ. నువ్వు చెబితే కానీ నాకు తెలియదా, ప్రతిదానికి రియాక్ట్ అయిపోతున్నావు చిరాగ్గానే అన్నది రమణి. విషయం తెలుసుకుని వేదవ్యాస్, చెబితే తప్పేముంది రమణి, నీ జాగ్రత్తకి చెప్పిందామె, వినటం నీ ధర్మం అన్నాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రమణికి తల్లి తన మంచి కోసం చెప్పినా అది ఒక చాదస్తంగా అనిపించడం, ఆమె మాటలను ప్రతిబంధకంగా భావించడం తరచుగా జరుగుతున్నదే. తమ్ముడు వెంకటాచలం దగ్గర తల్లి ఉన్నంతకాలం రమణికి హాయిగా ఉంటుంది. వీలైనప్పుడు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ భాగం తన వద్దనే ఉంచుకోవలసి రావడం గండకత్తెరలాగే తోస్తుంది. అందుకనే వెంకటాచలాన్ని 2-3 సార్లు అభ్యర్థించింది. తమ్ముడు, అమ్మను నువ్వు 6 నెలల కాలం ఉంచుకోవచ్చు కదా, నీకు కావలిస్తే నేను డబ్బు పంపిస్తూ ఉంటాను అని. అయినా అతను అందుకు ఒప్పుకోలేదు. నా దగ్గర ఉంటే మా ఆవిడికి అమ్మకి ఉప్పు నిప్పులా ఉంటుంది, సమర్థించడం నా వల్ల కావడం లేదు. అదేదో నువ్వే చూసుకో, కేవలం 3 నెలలు భరిస్తాను అని నిక్కచ్చిగా చెప్పేశాడు. తదాతికంగా తల్లి బాధ్యత రమణీదయింది. నీకు బాధ్యత తప్పనప్పుడు ఆమెపై విసురులు అనవసరం. ఎలాగోలా సర్దుకొని ఉండాలి. ఆమె చేత అన్నీ చేయించడం నీకంతగా ఇబ్బంది అయితే ఒక పని మనిషిని పెట్టుకో అనేవాడు వేదవ్యాస్. అప్పుడే కుదిరింది పని మనిషిగా సుబ్బులు. ఆమె రాకతో కొంత పని ఒత్తిడి తగ్గింది. ప్రతి పని తల్లి చేత చేయిస్తున్నట్లుగా మనసు గింజుకోవడం లేదు. అయితే పని మనిషి సుబ్బులు కొద్దిగా వాగుడుకాయ్, తల్లితో కుచ్చుటప్పాలు కొట్టేది. ఆ సందర్భంలోనే కొన్ని విషయాల్లో నాగమ్మను పొగడ్డం కనిపించేది. చూడమ్మా, మనకు పెద్దోళ్ళు ఏవేవో చెబుతుంటారు, వాటిని మనం పెడసేవిన పెడుతుంటాం కానీ వాటిలో ఎంత సారం ఉంటుంది, ఉన్నన్నాళ్ళు తెలియదమ్మా పెద్దోళ్ళ ఇలువ. ప్రతి పనికి అడ్డు తగులుతున్నట్లుంటుంది కానీ అది మనకే మంచిదమ్మా అంటూ ఇప్పుడింత అదాటుగా తనకు ఉద్బోధ చేస్తుందేమిటో ఓ పట్టాన అర్థం కాలేదు రమణికి. ఒకవేళ తను లేని సమయంలో తల్లి పని మనిషికి గత సంగతులన్నీ పూసగుచ్చట్లేదు కదా, లేకపోతే ఈ అప్రస్తుత ప్రసంగం ఎందుకు తెస్తుంది, తన వైఖరి కానీ పసిగట్టలేదు కదా. అలాగైతే చులకన అయిపోము. అమ్మా, నువ్వు ఆ పని మనిషి సుబ్బులతో అన్ని విషయాలు వాగుతున్నావా, ఇరుగు పొరుగుకి అన్నీ చేరవేస్తుంది అంటూ ఒక రోజున హెచ్చరించింది రమణి. నేనెందుకు చెబుతానమ్మా, దాని బాధలేవో చెబుతుంటే నాకు నచ్చితే ఒక సలహా పారేస్తుంటాను,
అంతేగాని మన ఇంటి సంగతులు చెబుతానా ఎక్కడైనా అని కొట్టిపారేసింది నాగమ్మ. సుబ్బులతో పెద్దగా మాట్లాడడము మానేసింది. అది పసిగట్టిన సుబ్బులు, ఏటమ్మా ఏటైనాది? బంగారం నాటి మాటలు చెప్పేవోళ్ళు ఇప్పుడేటైనాది నోరు మూసేసుకున్నారు? మీతో మాట్లాడితే మా యమ్మతో మాట్లాడినట్టుంటాది. మా యమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు అని నాగమ్మ వైపు దృష్టి సారిస్తూ చెప్పింది. అయినా ఆవిడతో నీకేమిటే మాటలు? నీ కష్టాలేమైనా ఆవిడ తీర్చగలదా? ఎందుకు లేనిపోని పోచుకోలు కబుర్లు? సుబ్బులు మొహంలోకి సూటిగా చూస్తూ అన్నది రమణి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మధ్యలో నీకెందుకు? మీ అమ్మంటే సుబ్బులకి ఇష్టం కాబోలు. ఎప్పుడైనా అక్కడ ఉంటే ఆ మాటగా అనేవాడు వేదవ్యాస్. అది సహించలేకపోయేది రమణి. ఇలా ఉండగానే ఒక రోజున అదాటుగా దిగాడు వెంకటాచలం. అక్క, అమ్మను నాతో తీసుకెళ్ళడానికి వచ్చాను. కొంతకాలం నా దగ్గర ఉంచుకొని పంపిస్తానులే, నీకు కొంత హాయిగా ఉంటుంది అంటూ. అదేంటి మొన్ననేగా నా దగ్గర దిగబెట్టావు? ఏమైందట? అలా అన్నదే గాని తల్లి నాగమ్మను తమ్ముడి దగ్గరికి పంపడం రమణికి సంబరంగానే ఉంది. అబ్బే ఏం లేదులే, మామూలే, పిల్లలు తలుస్తున్నారు అన్నాడు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక బయలుదేరాడు వెంకటాచలం తల్లిని తోడ్కొని. చాలా ఆశ్చర్యంగా ఉందే, 3 నెలలకు మించి ఒక్కరోజు కూడా భరించలేక ఇక్కడ దిగబెట్టేస్తాడు కదా, ఇంత హఠాత్తుగా తీసుకెళ్ళాడేమిటి మీ తమ్ముడు అన్నాడు వేదవ్యాస్ సాయంత్రం ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్నాక. వెళ్ళనిద్దరూ హాయిగా ఉంటుంది ప్రాణానికి అంటూ నిట్టూర్చింది రమణి. ఆ సాయంత్రం సుబ్బులు వచ్చి గిన్నెలన్నీ తోమాక గమనించి, అదేటమ్మగోరు, అమ్మ కనబడట్లేదేమిటి అన్నది విస్తుబోతూ. మా తమ్ముడు తీసుకెళ్ళాడు ముక్తసరిగా చెప్పింది రమణి. అదేమిటోనమ్మా, మీకెలాగుంటుందో గాని మా అమ్మ ఒక క్షణం నా కాడ లేకపోతే నాకు ఉండబట్టదు. వల్ల మాలిన ప్రేమ, నన్నొగ్గదు కూడా. దాని ఇసంలోనే మా అన్నకి నాకు గొడవలు. దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోతానంటాడు, అది నాకు సిర్రెత్తిపోద్ది అంటుంటే మనసులో నవ్వుకుంది రమణి. పిచ్చిదానిలా ఉంది, తనకే రోజు గడవడం కష్టమని అప్పుడప్పుడు వాపోతుంటుంది. మరి తల్లి బాధ్యత పడ్డం అంత ఇష్టంగా చెప్పుకుంటుందేమిటి అనుకుంటూ. సుబ్బులు వెళ్ళిపోయాక పిల్లలిద్దరూ రమణి దగ్గరికి చేరి, అమ్మా, అమ్మమ్మ ఏదమ్మా కనబడ్డం లేదు ప్రశ్నించారు. మీ మామయ్య తీసుకెళ్ళాడు. ఎంతసేపు మీకు అమ్మమ్మ ధ్యాసేనా? హోంవర్క్ చేసుకొని పడుండలేరా? కసురుకుంది రమణి. అమ్మమ్మ అయితే ఎంచక్క కథలు చెబుతుంది, మంచి మంచి పాటలు పాడుతుంది, సామెతలు చెబుతుంది, పొడుపు కథలు చెప్పి విప్పమంటుంది. ఆమె లేని లోటును భరించలేనట్లుగా మాట్లాడారు పిల్లలు. పిల్లలిద్దరికీ తన తల్లి మీదే ఎక్కువ మక్కువ ఉంది. కొంతకాలానికి తననే మర్చిపోయేటట్లున్నారు. ఇదే విధంగా కొనసాగితే పిల్లల దగ్గర తన ఉనికి శూన్యమవుతుంది. అందువల్ల కూడా తల్లిని తైనాతు ఇక్కడ ఉంచుకోకూడదనిపిస్తుంది రమణికి. ఒక 2 రోజుల తర్వాత ఆఫీస్ నుంచి వస్తూనే వేదవ్యాస్, మీ తమ్ముడు మహాగటికుడు, అమ్మపైన అధాటుగా ప్రేమ కురిసిపోయిందనుకుంటే తప్పే. అక్కడ మీ మరదలు పుట్టింటికి వెళ్ళిందట. పని మనిషి కూడా మానేసి చాలా కాలమైందట. అందుకే మీ అమ్మను ఇక్కడి నుండి లాక్కుపోయి అడ్డమైన చాకరీ చేయిస్తున్నాడట. వెంకటాచలం పక్కింటాయన నాకు మిత్రుడే. అతడి వలన ఈ బోగట్ట అంతా తెలిసొచ్చింది చెప్పాడు. అక్కడెలా ఏడ్చినా నాకు అనవసరం. వాడు తీసుకెళ్తానన్నాడు అంతే. అంతకుమించి నేను ఆలోచించలేదు. మళ్ళీ కొంతకాలమైనాక ఎలాగూ తప్పదు కదా ఆవిడ గారి రాక, నిమిత్త మాత్రంగా అన్నది రమణి. ఆ మాటకు మాత్రం ఒళ్ళు మండింది వేదవ్యాస్కి. ఆమెకు తల్లి ఉన్నప్పుడు విలువ తెలియదు. తనకి ఆ విలువ తెలుసు కాబట్టే మనసులో గింజుకుంటాడు వేదవ్యాస్. తన తండ్రి పోయాక తన తల్లి తామందరినీ ఆప్యాయంగా సాకటం తనకిప్పటికీ జ్ఞాపకమే. తన 2 అక్కా చెల్లెళ్ళ పెళ్ళి తనొక్కతే ధైర్యంగా నిలబడి చేసింది. తనకు కూడా ఇంటివాడిని చేసింది ఆమె. తల్లి బ్రతుకున్నంతకాలం తమ కుటుంబానికి స్వర్ణయుగమే. ఏ సలహాకైనా సహాయానికైనా సరే ఆమె ముందుండేది. తన భర్త పింఛను కూడా ఒక్క పైసా ఉంచుకోకుండా తన చేతిలోనే పెట్టేది. కోడలు రమణిని కూడా తన సొంత కూతురు మాదిరి అభిమానంగా చూసుకున్నది. ఇప్పుడు ఆ పాత సంగతులన్నీ తలుచుకుంటే కలవరపడుతుంది మనసు. మరో రోజున పనిలోకి వచ్చిన సుబ్బులు బావురుమన్నది. ఏం జరిగింది అంతలా ఏడుస్తున్నావు అడిగింది రమణి. చెబుతున్నా పెడసెవి నెట్టి మా అమ్మను వాళ్ళ ఇంటికి లాక్కుపోయాడు. నలుగురిని పంచాయతీ ఎట్టయినా నా కాడికి తెచ్చుకుంటా. ఎదవ సచ్చినోడు, దాన్నెంత ఎట్టి సాకిరీ చేయిస్తున్నాడోనని గుండె
గుబేల్మంటోంది. అసలే దానికి అలికెక్కువ. డాక్టరు కాడికి కూడా చూపించడు. ముదనట్టపోడు. కళ్ళనీళ్ళు పెట్టుకుంటూనే మెటికలు వెలిసింది సుబ్బులు. నువ్వెందుకలా గింజుకుపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడో అడవుల్లో లేదు కదా మీ అమ్మ. మీ అన్న దగ్గరే కదా ఉంది. పోషణ అంతా అతగాడే చూసుకుంటాడు కదా. ఒకవైపు ఇంట్లో నువ్వే అంతా చూసుకోవాలంటావు. మళ్ళీ మరో బరువు నీ మీద నేసుకుంటావు. కష్టం కాదా? ఎందుకలా అంది మేధావిలా మాట్లాడుతూ రమణి. కష్టం అనుకుంటే ఎలాగమ్మా? మనం చిన్నబిడ్డలుగా ఉన్నప్పుడు ఆళ్ళు అడ్డాల్లో పెట్టి మనల్ని చూసుకోలేదా? అప్పుడు మనం భారం అనుకొని ఒగ్గీలేదు కదా. అందుకే ఆళ్ళు పెద్దయినప్పుడు మనం చూసుకోవాలి. మా అన్న తాగుబోతున్నా కొడుకు. సమంగా సూత్తాడో నేదోనని నా భయం. వస్తానమ్మా అని ఇల్లు ఊడ్చేసిన వెంటనే వెళ్ళిపోయింది సుబ్బులు. దీన్ని భగవంతుడు కూడా మార్చలేడు. ఇల్లు సంభాళించుకోలేక సతమతమవుతూ ఎందుకో ఈ వెంపర్లాట. తన మనసులోనున్న మాట ఆ రాత్రి వచ్చిన భర్త వ్యాధవ్యాస్ దగ్గర అన్నది. అయినా మౌనమే వహించాడు. ఒక రోజున సాయంత్రం వ్యాధవ్యాస్ ఇంటికి వచ్చేసరికి విచారవదనంతో కనిపించింది రమణి. సంహితకి ఒళ్ళు కాలుతోందండి అంటూ. బయట వాతావరణం ఏమీ బాగాలేదు. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. వెంటనే వ్యాధవ్యాస్ ఎందుకైనా మంచిది డాక్టర్కి చూపించాలి. మన సొంత వైద్యాలొద్దు. మరి ఇంటి దగ్గర బాబుని చూసుకోవడానికి ఎవరుంటారు అంటూ ఆలోచనలో పడ్డారు. బయట వాన మొదలైంది భారీగానే. అంతలోనే వీధి తలుపులు చప్పుడైంది. వెళ్ళి తీశాడు. గొడుగులో వచ్చిన సుబ్బులు పరిస్థితి తెలుసుకొని మీరేం కంగారు పడకండమ్మా. ఆసుపత్రికి జాయిన్ చేయండి. మీరెళ్ళండి. నేనేడా బాబును చూసుకుంటా అన్నది ధైర్యమిస్తూ. వ్యాధవ్యాస్ రమణి ఆటో మాట్లాడుకొని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అన్ని పరీక్షలు చేశాక అది డెంగ్యూ జ్వరమని తేల్చారు. ఒక వారం రోజుల పాటు అక్కడే ఉండాలన్నారు. ఆ సంక్లిష్ట పరిస్థితికి ఒక్కసారిగా గుండెదడ పట్టుకుంది ఇద్దరికి. ఇంటి దగ్గర బాబుని చూసుకునే దిక్కులేదు. ఇక్కడ ఆసుపత్రిలో సహాయం చేసేవాళ్ళు కరువైనారు. ఏం చేయాలో ఓ పట్టాన బాధపడలేదు. డాక్టర్తో మాట్లాడి ఆసుపత్రిలో ఒక గది తీసుకొని అక్కడ నర్స్కి అప్పగించి ఇంటి దగ్గర ఎలాగుందో చూడ్డానికి వెళ్ళాడు వ్యాధవ్యాస్. బాబుకి బిస్కెట్లు తినిపిస్తూ కనిపించింది సుబ్బులు. అతన్ని చూసి దిగ్గున లేచి ఏటన్నారు బాబు? పాపకి ఏటైనాది అని అడిగింది ఆతృతగా. వ్యాధవ్యాస్ చెప్పి కలవరపడుతుంటే ఇంటికాడ సంగతి నాకొగ్గేయండయ్యా. ఇల్లు చక్కగా చూసుకుంటాను. బాబు గురించిన బెంగ మీకు అక్కర్లేదు. పనుంటే అక్కడికెళ్ళండి అని సుబ్బులు భరోసా ఇవ్వడంతో గుండెల్లో గుబులంతా మటుమాయమైపోయింది. వేదవ్యాస్ వెళ్ళేసరికి పాపకి ప్లేట్లెస్ కౌంట్ పెరగడం కోసం అప్పటికే డాక్టర్ చికిత్స మొదలుపెట్టినట్లు చెప్పింది రమణి. మూసిన కళ్ళు తెరవలేదు సంహిత. బాబు గురించి ఆందోళన పడుతుంటే అక్కడ సుబ్బులు చూసుకుంటోందని చెప్పాక కాస్త నిబ్బరపడింది రమణి మనసు. ఒక 5 రోజులకే సంహిత ఆరోగ్యం చక్కబడింది. ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పారు డాక్టర్. మర్నాడు ఉదయం ఇల్లు చేరారు. లోపలికి వెళ్ళాక అక్కడ ఎవరో ఒక ముసలామె కనిపించేసరికి గాబరా పడి ఏయ్ ఎవరు నువ్వు అని గదమాయించేసరికి ఉలిక్కిపడి బాబు నాను సుబ్బుల అమ్మను. అది 4 పని చేయటానికి వెళ్ళింది. మీరొచ్చేసరికి వచ్చేస్తానంది అంటుండగానే సుబ్బులు బయటుంచి లోపలికి అడుగు పెడుతూ అవునయ్యా మాయమ్మే. తైనాతో నేనుండడానికి అవదని మా ఈదులో పెద్దల్ని మా అన్నకాడికి పంపి మా అమ్మను రప్పించేసినాను. వెంటనే ఇక్కడికి విషయం తెలుసుకొని తోడుంటానని లగెత్తుకొచ్చింది. అందుకేనయ్యా మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. నా పెనిమిటి కుదరనాక తిరుగుతున్నా మా అమ్మే నిత్యం నాతో కలిసి ఉంటుంది అని తెగ సంతోషపడుతూ సంహితను దగ్గరకు తీసుకుంది. సుబ్బులు నువ్వు చేసిన సహాయానికి చాలా సంతోషంగా ఉంది అన్నాడు యాదవ్యాస్. ఎంత మాటయ్యా. ఎప్పుడే ఆపదొచ్చినా ఇట్టా కాకిసేత కబురెడితే చాలు అట్టా వాళతాను. కట్టం ఎవరికొచ్చినా కట్టమే కదా అని తల్లి మరియమ్మతో సహా బయటకు నడిచింది సుబ్బులు. సుబ్బులు మాటలు వింటుంటే గుండె కలుక్కుమనసాగింది రమణికి. చూసావా రమణి, మీ ఇద్దరి భావాల్లో ఎంత వ్యత్యాసమో. తల్లి పట్ల నీకుండే భావాలు వేరు. మీ అమ్మ నీ తమ్ముడు దగ్గరుంటే నీకు భారం తగ్గుతుందన్న యోచనలో నువ్వుంటే, సుబ్బులేమో తన తోడబుట్టినవాడు తీసుకెళ్ళినా అక్కడ తల్లి సుఖపడదంటూ తనతోటే ఉంచుకోవాలన్న ఆలోచనలో గడిపింది. పైగా మనకు కూడా ఉపయోగపడేలా చేసింది. మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఒక సలహాకైనా సంప్రదింపుకైనా లేదా చిన్న చిన్న సహాయాలకైనా
మనకే ఉపయోగపడతారు. వాస్తవానికి మొన్న మనం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితిలో మీ అమ్మే మన దగ్గర ఉంటే కొండంత అండగా నిలబడి ధైర్యం ఇచ్చేది. తల్లిని కోల్పోయిన నేను ఆ రోజుల్లో ఎంత గంజాటన పడ్డానో చెప్పలేను. నీకు తల్లి ఉంది కూడా ఆమెను చాదస్తమంటూ ఎద్దేవా చేస్తున్నావు. నువ్వు నీ తల్లిని దూరం చేస్తున్న ధోరణి పిల్లలు కనిపెడితే వాళ్లకు అదే అబ్బుతుంది. రేపు వాళ్ళు నిన్ను దూరం చేసినా తప్పులేదనుకుంటారు. దెప్పుతున్నానని అనుకోకు. తల్లి తోడు నీడ అన్నీను అన్నాడు వేదవ్యాస్. భర్త ఉద్వేగంతో చెప్పిన మాటలు రమణి హృదయంలో బాగా నాటుకున్నాయి. ఆ వెంటనే మరో మాటకు తావులేకుండా మర్నాడే జరిగిన పరిస్థితులను వివరించి తల్లిని వెంటనే దిగబెట్టమంటూ వెంకటాచలాన్ని ఒత్తిడి చేసింది. ఆమె ప్రయత్నం ఫలించింది. తల్లి నాగమ్మను వెంటనే తీసుకుని వచ్చాడు వెంకటాచలం. తల్లిని చూడడంతోనే గుండెలో బరువంతా ఒక్కసారిగా దిగిపోయి తేలిక పడినట్లయింది రమణికి. పిల్లలిద్దరినీ చూసి తన అక్కున చేర్చుకుంటున్న నాగమ్మను చూస్తూ సంతోషంలో మునిగిపోయారు వేదవ్యాస్ దంపతులు. అవును, ప్రపంచంలో అందరి దైవం అమ్మే అనుకుంది రమణి కళ్ళల్లో నీరు చిమ్ముతుండగా. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.